స్ట్రైట్ అవే ఇట్లా తల్లికి అనారోగ్య కారణాలని సాగ్గా చూపిస్తూ బెయిల్ని తీసుకోవచ్చు, అదే తీసుకున్నావు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, ఇతను 28వ తారీఖు రోజు బెయిల్ గడువు పూర్తయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యే నాటికే వాళ్ళ తల్లి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయింది. ఫిబ్రవరి 23వ తారీఖే ఆమె డిశ్చార్జ్ అయ్యారు. మరి డిశ్చార్జ్ అయిన తర్వాత నేను చెన్నై హాస్పిటల్లో నా తల్లి ఆరోగ్యరీత్యా తను అడ్మిట్ కావాల్సి ఉంది కాబట్టి, నేను ఒక్కడనే కొడుకును కాబట్టి నాకు బెయిల్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పని మరొకసారి కోర్టుని ఎందుకు అప్రోచ్ అయ్యావు? నా తల్లి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది, పోస్ట్ ఆపరేటివ్ కూడా నేనే దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఫెయిర్గా ఉన్న కారణాలనే కోర్టుకు చెప్పొచ్చు కదా. ఎందుకు కోర్టుని మిస్లీడ్ చేసే సమాచారంతో మరొకసారి బెయిల్ తీసుకున్నావు 11వ తారీఖు వరకు? ఇక్కడ ఎప్పుడైతే గుంటూరు లలితా హాస్పిటల్ వాళ్ళు ఆమెకి ఉన్నత వైద్య అందించాల్సిన రీత్యా చెన్నై హాస్పిటల్కి రిఫర్ చేశారు అని చెప్పని ఒక లెటరు కోర్టుకు సబ్మిట్ చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, లలితా హాస్పిటల్ వాళ్ళు ఆ లెటర్ మేము ఇవ్వలేదు అని చెప్పని చెప్తున్నారు. అంటే నువ్వు ఫేక్ లెటర్ ప్రొడ్యూస్ చేసావు అనేది నిర్ధారణ అవుతా ఉంది. ఫేక్ లెటర్ ప్రొడ్యూస్ చేసి న్యాయస్థానాన్ని తప్పుదో పట్టించి, ఇంకా నేను లా గ్రాడ్యుయేట్ని, నాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, చట్టం అంటే మర్యాద ఉంది అని చెప్పని నీకు నువ్వు ఒక లా అబైడెడ్ సిటిజన్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు.